మహాపురుషుడు సంత్ శ్రీ శివలాల్ మహారాజ్ గారు 286 జయంతిని పురస్కరించుకొని సిటీ కాలేజ్ అంటే నేను ఫస్ట్ టైం చూడడం. అంత మనం పల్లె వాతావరణంలో పెరిగినాం కదా. కాలేజీలో చదవాలని చాలామంది డ్రీమ్ ఉంటుంది కానీ కాలేజీలో ఇట్లా అడుగు పెడతానని నాకు తెలియదు. సో శివలాల్ గారి మహారాజ్ గారి జయంతికి ఇచ్చేసినటువంటి అందరికీ ప్రముఖులకి మరియు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మా తమ్ముళ్లకు చెల్లెమ్మలందరికీ కూడా నమస్కారాలు, శుభాకాంక్షలు. ఒకటే చిన్నప్పటి నుంచి నాకు ఒక స్టేజ్ ఫియర్ బాగుండే, భయం ఎక్కువ ఉండేది అన్నట్టు. అయితే భయం పోవాలంటే ఏమనుకునేదంటే స్టేజ్ ఎక్కువ ఎక్కాలనుకునేది. నేను ఏదైతే భయపడతామో దాన్ని ఎక్కువ ప్రయత్నం చేయాలనేది నేను అనుకుంటా. సో ఎక్కువ దాని వేదికలు ఎక్కడం వల్ల ఏంటంటే భయం పోతుంటుంది. చిన్న చిన్న వేదికల మీద మనం ఏమైనా తప్పుగా మాట్లాడినా కూడా అక్కడనే కవర్ అయిపోతాం మనం. లేకపోతే పెద్ద పెద్ద వేదికల మీద ఇజ్జత్ పోతుంది. సో మన ఇజ్జత్ అంతా కూడా చిన్న చిన్న వేదికల మీద పోగొట్టుకోవాలి. నాలాంటి లెవెల్లో ఉంటే కూడా మీరు ఎప్పుడు అవకాశం దొరికినా మీటింగ్లో మైక్ పెట్టుకొని మాట్లాడండి. క్లాస్లో అవకాశం వచ్చేసి మాట్లాడండి. క్లాస్లో పొమ్మన కూడా పోకపోయేది, నాకు మస్తు భయం వేసేది అన్నట్టు. క్లాస్లో అందరూ ఒక సైడ్ అంతా, లెఫ్ట్ సైడ్ అంతా అమ్మాయిలు కూర్చున్నది. పెద్దగా చదువు రాదు కాబట్టి వెనకాల కూర్చోబెట్టేది. చదువు రాను అంటే ఏడ కూర్చుంటారు, లాస్ట్ బెంచ్లో కూర్చుంటారు. ఎందుకంటే మ్యాథమెటిక్స్ సార్ కానీ ఫిజిక్స్ సార్ అని మేము అడుగుతారేమోనని. మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అనేది మనకు అసలు అర్థం కాని భాష అన్నాడు. అది సార్ ఏమైనా అడుగుతాడేమో భయంతో మనం పొడుగున్నా కూడా తలకాయ కింద పెట్టుకొని కూర్చున్నాం. అయినా పిలిచేది కాశీరామ్ అని పిలిచేది సార్. తలకాయలు చెప్పి 4 తిట్టు తిట్టేది, మళ్ళీ కూర్చొని. సో నా అసంటోళ్ళు మస్తు మంది ఉంటారు. వాళ్ళందరికీ ఎప్పుడు మైక్ దొరికితే ఆ మైక్ను వాడుకోండి. మీరు కూడా గొప్పగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. ఒకటే ఇక్కడ బంజారా మిత్రులు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి అందరికీ శివలాల్ మహారాజ్ గురించి మీకు తెలుసు. మన వాళ్ళు చాలామంది చాలా చెప్పారు. దాంట్లో 1-2 అంశాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇలా పొద్దున్నే నేను అంటే భారతదేశంలోనే సాహిత్యంలో అంటే సాహిత్యం చాలా దూరం బంజారాలకు. ఎందుకు దూరం అంటే ఊర్లకు దూరంగా ఉండి, నాగరికతకు దూరంగా ఉండి, అడవుల్లో, కొండల్లో, గుట్టల్లో, వాగు వంకల్లో ఎక్కడో